అందు సహోదరి సహోదరులారా, ప్రభైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నిన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను. ఎవరాయన? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, వారిద్దరికీ కూడా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నది తండ్రికి తెలియదా? కుమారునికి తెలియదా? ఇద్దరు కూడా ఎంతో అల్లారు ముద్దుగా ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏకైక కుమారుడు. ఏకైక కుమారుడు అంటే ఎలా చూస్తారు? అసలు ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు పవర్ ఏంటో తెలుసండి? ఆయన శక్తి ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ రోజున ఎలా ఉందనంటే, క్రైస్తవం ఎలా ఉందంటే, వెళ్తున్నావా మందిరానికి వెళుతున్నాం, మరలా తిరిగి ఇంటికి వెళుతున్నాం అన్నట్టే ఉందలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రతి ఒక్కరూ కూడా వినాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. క్రీస్తుని గురించి, క్రీస్తు పవరు ఎలా ఉంటుందంటే, క్రీస్తు శక్తి ఎలా ఉంటుందనంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ ఆ పరలోకంలో క్రీస్తు ఎలా ఉంటాడో, ఆయన పవర్ ఎలా ఉంటుంది అనేది అక్కడ ఉంటుంది. ఆ నుంచి ఆయనకు నిత్యము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఏంటో తెలుసండి, పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు. ఎక్కడ కూడా ఆయన యెరూషలేముకి వెళ్ళేటప్పుడు హోసన్న జయం 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 అని ఆయనకు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క చాట ఎక్కువగా క్రీస్తుని గురించి చెబుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి గ్రంథంలో కానీ ప్రతి ఒక్క చాట కానీ ఆయన ఈ లోకానికి రావడానికి కానీ తర్వాత ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒకటే కారణం ఏమిటి అని అంటే, ఫిలిప్పీలకు 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, క్రీస్తు తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు. హెబ్రీలకు 5వ అధ్యాయం 7వ వచనం. కానీ ఈ రోజున ఆ విధంగా ఉంటున్నారా? క్రైస్తవులు ఆ విధంగా ఉంటున్నారా? ఆదివారం కానీ బయట మీటింగ్స్లో కూడికల్లో కానీ మెసేజ్లు ఎలా ఉంటాయో తెలుసండి? ఈ విధంగా ఉండవు. ఎలా ఉంటాయో తెలుసండి? హెబ్రీలకు 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న విధానం
ఈ రోజున క్రైస్తవుల్లో కనపడుతుందా? మార్కు సువార్త 1:35 ఆయన చేసిన విధానం కనపడుతుందా? ప్రతి ఒక్క చాట కూడా గమనించుకోవాలి. ఆయన తగ్గింపు, ఆయన అంతగా తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు తగా హెచ్చించారు. ప్రతి నామము కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట ఏమవ్వాలి? సాగిలపడాలి. తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారని ఒప్పుకోవాలి. పరలోకము నుంచి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది మనందరినీ కూడా రక్షించడానికి, మనందరినీ కూడా కాపాడడానికి. ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలని ఆయన కోరుకున్నారు. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహా రోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడు. ఎక్కడుంది ఈ విషయం? ఎక్కడుందండి? 2 సార్లు చెప్పా రెఫరెన్స్, 3వసారి దాని గురించి చెప్పా. దేవుని యందు భయభక్తులు క్రైస్తవంలోని ముందు దేవునిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందనంటే, ప్రభు 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 అసలు ఇక మామూలుగా ఉండదనమాట. దేవుడంటే ఇక మామూలుగా ఉండదు, మనుషులంటే మామూలుగా ఉండదు, ఎంతైనా చూపిస్తారు. క్రమంలో వెళుతున్న కొందుగా ప్రార్థన పోయిద్ది, భక్తి పోయిద్ది, గౌరవం, మనిషి అంటే గౌరవం కూడా పోయిద్ది. కానీ క్రీస్తుకు అలా లేదు. క్రీస్తులోకి వచ్చిన, క్రీస్తుని నమ్ముకొని నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న అపోస్తలుడైన పౌలు గారు క్రమంగా ముందుగా వెళుతున్నప్పుడు ఆయన తగ్గించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి. అయితే దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్ను నేను ఎప్పుడు కూడా విడవను. కీర్తనలో 139వ కీర్తన వచనాల్లో నుంచి తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కానించి ఆయన చెబుతున్న విషయం ఏంటి? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతాను. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటి? తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ప్రతి ఒక్కరిని రక్షిస్తారు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నరకానికి నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. ఆ నరకంలో ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి నీకు ఏదైతే అవసరం, ఏ సమయంలో దేవుడు ఎలా మాట్లాడతారో తెలుసండి? ఎలా మాట్లాడతారండి? వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుని ద్వారా మాట్లాడతారు. ఆ జీవితం ఇదివరకు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. అదే జీవితం కలిగి ఉంటే భూతద్దాలు వచ్చాయండి. ఎలా చూసేవాడిని తెలుసండి? రిలీజ్ అయ్యిందంటే సినిమా ఇక్కడే ఉండేది, అందరు నన్నే అడిగేవాళ్ళు, ఎలా చూసేవాడిని. అదే జీవితంలో నేను అలాగే జీవిస్తే జీవితం పాడైపోయేది. జీవితం ఎందుకు పనికి రాకుండా పోయేది. కానీ దేవుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడండి. ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో మైకు అనే యంత్రము ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైతే కలిగి ఉన్నావో నీవు, నాకు తెలుసా, సేవకునికి తెలుసా, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ మార్పు కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనాడు సేవకుని ద్వారా నాతో మాట్లాడారు. ఎలా మాట్లాడారనంటే సినిమాలు చూస్తూ ఆ రోజున ఉన్న విధానం ఏంటంటే వాక్యం చదవటం, ప్రభురాత్రి క్రమం నడపటం. వాక్యం చదవటం, వాక్యానికి అవకాశం ఉండేది, ప్రభురాత్రి క్రమం ఉండేది.
సేవకుడు ఒక వారం వాక్యం చెప్పినప్పుడు నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలతో జీవిస్తున్న నీవు వాక్యం చదివే అవకాశం నీకుందా, ప్రభురాత్రి క్రమం నడిపే అవకాశం నీకుందా అన్నప్పుడు పైకి ఎక్కడికి సేవకులు ఉండే దాని మీదకి ఎక్కకుండా అక్కడి నుంచోనే వాక్యం చదివా. ఎక్కడో కాదు జరిగింది. ఎక్కడ జరిగింది ఈ విషయం? మార్పు ఎక్కడ జరిగిందండి? మందిరంలో. ముందుగా ఎక్కడంటే సిలువ, తర్వాత మందిరంలో సేవకుని ద్వారా వెంకటేశ్వర గారుతో దేవుడు మాట్లాడిండు. ఆ తర్వాత అక్కడ పైకి నేను ఎక్కలేదు. ఆ తర్వాత ఆ రోజు ఆదివారం అయిపోయింది. ఆ తర్వాత ప్రభురాత్రి క్రమం అశోక్ గారు నడిపిస్తారని పిలిచినప్పుడు మరలా ఆడికి వెళ్ళినప్పుడు ఇలాగే అక్కడే నుంచొని చదవబోతే రాండి పైకి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే కాలు దాని మీద పెట్టానో వెంటనే ఒక ఆలోచన వచ్చేసింది. దేవుడు నన్ను పిలుచుకున్నారు, దేవుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిందని. అప్పుడు వాక్యం చదివానంటే అందరు గమనించారో లేదో, చాలామంది తలకాయ ఎలాగే ఉంచుకోనండి, ఎలా పైకి లేపాడు కాదు. ఆ తర్వాత అవకాశం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇదే మే నెల సమ్మర్ మంచి ఎండలు వచ్చి అక్కడ ముగిస్తానండి. అక్కడ నాన్నగారు అక్కడ పడుకొని ఉన్నారు. అక్కడ మంటేసి ఇన్ని సీడీలు అవన్నీ కూడా మంటేసి తీసుకెళ్ళి బట్టి అందులో వేస్తూ ఉంటే నాన్నగారు వామ్మో ఎన్ని డబ్బులు కాలిపోనే మొత్తం కాలిపోనే. అలాంటి ఎందుకు వాటి వల్ల ఏంటి ప్రయోజనం? ఆ తర్వాత అక్కడ నుంచి ఇక మార్పు మొదలయ్యింది. ఒక హీరో సినిమాకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి చేయలా పెట్టినప్పుడు ఎవరు లేరు జనం. తర్వాత ఇంతే ఉండేది, ఇంత చిన్నది, అటు ఇటు ఈ కట్టు ఉన్నాయి. ఇలా పెట్టినప్పుడు ఆ బెల్ అయితే ఎప్పుడైతే మోగిందో ఇటు నుంచి మొత్తం వచ్చారు. మధ్యలో ఉన్న ఇక చెయ్యి రావట్లేదు. ఈ చెయ్యి రావట్లా తీసుకోవడానికి. ఇక్కడ నుంచి నేను బయటికి వస్తానా అనుకున్నాను. ఎలా లాక్కొని బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నాకు ఏదన్నా అయితే, నా చెయ్యి ఇరిగితే, లేకపోతే నాకేదన్నా నేను పోతే ఏదైనా ప్రమాదం అయితే, ఇదిగో ఆ కుమారుడు సినిమా చూడటానికి వచ్చి కాలు చెయ్యి ఇరగొట్టుకుండో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదా చూపించాలని ఆ సినిమా చూసి మూవీ ఆయన వస్తారా? నేను ఆయన సినిమా చూసినట్టు ఆయనకు తెలుసండి. ఏదన్నా జరిగితే ఎవరో కాపాడేది, ఎవరు రక్షించేది? వాళ్ళ కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఎంగేజ్మెంట్ సిలువ ఉండేది. ఇలా పెట్టుకున్నప్పుడు ఇలాగా దేవుణ్ణి సినిమా తీసుకొచ్చాను అనుకోనండి. బండి మీద కూడా ఉండేది. బయటకు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి సినిమా తీసుకొచ్చాను అనుకోనండి. అలాగనుకొని అక్కడి నుంచి వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు, నన్ను కాపాడు ఆయన, నన్ను చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో సేవకుని ద్వారా నాతో దేవుడు మాట్లాడిండు. అలా మాట్లాడినప్పుడు ఇగో ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీరు కావాలని చెబుతున్నారండి నేను అడగలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడిండు. ప్రతి ఒక్కరితో దేవుడు ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. నీతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కడే కూడా ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు బహుగా ఫలిస్తారు, లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. again ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తారు. ఎందుకనంటే అది నీ జీవితంలో మార్పు, నిన్ను రక్షించాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయనతో పాటు ఉండాలి, పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అదే విధంగా నన్ను మార్చారు. ఈ రోజున జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ఇదిగా ఉంటుందనంటే క్రీస్తులోనే ఉంది ఆనందం. దాని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు, మరి ముందుకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, మరి అందరికీ కూడా ప్రభువు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.